ఇందాక రచన అన్న చెప్పాడు గదా! ఈ సినిమా చూసొచ్చిన తర్వాత నాకెవరు ఫోనొచ్చింది అని చాలామంది ఆశ్చర్యపోయారు. నాకు మా ఫ్యామిలీ దగ్గర నుంచి రాలేదు. నాకు మా టెక్నీషియన్స్, ఆర్టిస్టుల దగ్గర నుంచి రాలేదు. ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి. అదే బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు ఫోన్ చేశారు అంటే రచన చెప్పడానికి చేసి బ్రహ్మానందం గారు ఇంతకుముందు ఒక వారం నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఏదైనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుద్దామని. కానీ వారు వేరే కారణాల వల్ల ఎక్కడో ఉండటం వల్ల రాలేదు. ఇలా ఫోన్ ఎత్తారు బ్రహ్మానందం గారు. ఒక సినిమాలో గనక ట్రైన్ ఎళ్తుంటే అక్కడికెళ్ళి నాని అని అరుస్తారు చూడండి. నేను ఫోన్ ఎత్తంగానే గురువుగారు కొట్టా నేను అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. దెబ్బకి ఫోన్ చేశాడంట రచ్చరకి. వాడికి ఏమైందో కనుక్కోరా ముందు అని. నా అరుపు ఆ రకంగా బ బహుమానంగా బ్రహ్మానందం సార్‌కి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మా కామెడీ కులానికి ఆయనే పెద్ద. ఆయన హాస్యబ్రహ్మ కాబట్టి ఈ సభాముఖంగా సార్ మీకు గూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దాని తర్వాత ముఖ్య అతిథి ముఖ్య అతిథి అని మాట్లాడాలంటే ఈ సినిమా ఇక్కడ వరకు ఉంది అనంటే అన్నలని చెప్పాలా? లేకపోతే నా గాడ్ ఫాదర్స్ అని చెప్పాలో తెలీదు. ఎక్కడికి రారు వాళ్ళు. మీడియాని నడిపించేదే వాళ్ళు. మీడియాని మొబిలైజ్ చేసేదే వాళ్ళు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా భుజాల మీద యేసుకొని మేమున్నామని చెప్పేటువంటి మా శేఖర్ అన్న, వంశీ అన్న. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఎలాగో స్టేజ్ మీదకి రారు కాబట్టి మా తేజమ్మని పంపిస్తే ఒక చిన్న సత్కారం చేసుకొని పంపించుకుంటా. తేజమ్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తేజు గారిని మా ఇంటి మహాలక్ష్మి రామ్మా దా తేజమ్మరా. వంశీ అన్న నువ్వు కూడా వద్దొద్దు. సో వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అంటే మా వంశీ అన్న, శేఖర్ అన్న నాకు ఎప్పుడో ఒక 15-18 సంవత్సరాలుగా నాకు పరిచయం. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు వాళ్ళిద్దరూ. నా కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఒక ప్రోడక్ట్ చేసినా దాన్ని సరైన అన్న వెళ్ళిపోకన్నా నీకు దండం పెడతా కూర్చోన్నాను. సరైన పద్ధతిలో తీసుకెళ్లే పెద్ద దిక్కు లేకపోతే అది ఎంత బాధ అవుతుందో నాకు తెలుసు. ప్రోడక్ట్ అనేది కరెక్ట్ వేదిక మీద కరెక్ట్గా ప్రాజెక్ట్ అవ్వాలి. అలా నా సినిమాని వాళ్ళ సినిమా ఏంటి మా అన్నలు సొంత అన్నలు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా కూడా దిష్టి తగులుతుంది. థ్యాంక్స్ అన్న, లవ్ యూ. మా తేజమ్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను ప్లీజ్. నెక్స్ట్ సినిమాకి నేను రుణం తీర్చుకుంటానక్క. సో లోహిత్ కుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మన తండ్రి గారైనటువంటి